జై శ్రీరామ్, శ్రీమత్రి నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం వీక్షకులకి అందరికీ నమస్సుమాంజల్లు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు వీధి కుక్కలు అనేది ఓ ప్రధాన సమస్యగా తయారైంది. దీని వల్ల చాలామంది బాధితులు ఉన్నారు. వాటిని వీధి కుక్కల హక్కుల కోసం పోరాడి వాళ్ళు ఉన్నారు. ఇదొక ఎలా చూడాలంటే, ఇక్కడ వీధి కుక్కల కట్టడికి, నియంత్రణకి చర్యలు తీసుకోవాలి. అందులో ఏ విధమైన సందేహం లేదు. అట్ ది సేమ్ టైం వాటిని పరిరక్షించాలి. అందులో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, కొంచెం కోపం సుప్రీంకోర్టు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా గైడ్లైన్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతోందంటే, పరిస్థితి పూర్తిగా అదుపులో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ఇక్కడ వీధి కుక్కలకి స్టెరిలైజేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వేట సమస్య కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళు చేయక ప్రభుత్వాలు చేయాల్సిన పని వీధి కుక్కల్ని స్టెరిలైజేషన్ చేసి వాటి సంతానోత్పత్తి పెరగకుండా ఉంటే. ఇంకా కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల, ఆహారం లభ్యత లేకపోవడం వల్ల కొన్ని కుక్కలు ఫెరోషియస్గా తయారయ్యి అన్ని కుక్కలు కూడా మనుషుల్ని కరవు. జనాలు వెళ్తుంటే వెంటబడి వేటాడి చూసే దృశ్యాలు చూస్తుంటాం. కొన్ని వీడియోల్లో భయానకంగా ఉంటుంది పరిస్థితి. చిన్నపిల్లలు కాదు, ముసలాళ్ళు కాదు, పెద్దవాడు కాదు, అన్ని వయసులను వేధించి. ఇక్కడ ఏవైతే ఆ కుక్కలు ఫెరోషియస్గా వాటిని ఈ కుక్కల సమూహం నుంచి సపరేట్ చేయాలి. కొన్ని చర్యలు ప్రభుత్వాలు అయితే తీసుకోవాలి. సుప్రీంకోర్టు సూచనలు ఆలోచించి. ఇదే సందర్భంలో మనకి కుక్కలే కాదు, కోతుల బెడద ఉంది. గుంపులుగా వస్తాయి. జనరల్గా ఏది కూడా మనం ఏమనుకున్నాం అంటే, మా ఇంటి దగ్గర కూడా కోతులు వస్తూ ఉంటాయి. ఏమనుకున్నా వాటి పని అవి చేసుకుపోతాయి. ఏమన్నా అదిలిస్తే తిరగబడతాయి. అలాగే వీధి కుక్కలు కూడా అన్ని క్రూరంగా ఉండవు. క్రూరంగా ఉన్న వాటిని మనం డివైడ్ చేసి, ఆ బాధ్యత అయితే గ్రామాల్లో అయితే పంచాయతీ అధికారులు, పట్టణాల్లో అయితే మున్సిపల్ అధికారులు, కార్పొరేషన్లో అయితే కార్పొరేషన్ అధికారులు చేయాల్సిన పని ఉంది. బయటికి స్టెరిలైజేషన్ అన్నది చేయాలి. అట్ ది సేమ్ టైం కుక్కల్ని వల్ల బాధపడి ద్వేషించే వాళ్ళు ఎలా ఉన్నారో, కుక్కల్ని సంరక్షించి వాటి హక్కుల కోసం పోరాడే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ కూడా, వాళ్ళ భావన కూడా మనం పరిగణనలో ఇక్కడ మనం వన్ సైడ్గా జడ్జిమెంటు ఎటు చెప్పలేం. ఇటు బాధితులు ఉంటారు, కుక్క కాటు బాధితులు, కోతి కాటు బాధితులు. అయితే మొన్న రీసెంట్గా ఒక 2-3 సంఘటనలు జరిగే, వందల సంఖ్యలో కుక్కల్ని విషం ఇచ్చి చంపారని. చాలా బాధాకరం. అది అమానుషమైన చర్య. చంపుకుంటూ పోతే ఏ జీవితాలం కూడా ఉండదు. వసుదైక కుటుంబం అంటే మనకెంత హక్కు ఉందో, ఈ భూమి మీద జీవించే హక్కు కుక్కలకి ఉంది, కోతులకి ఉంది, ఇంకా ఇతర ఎన్నో జీవజాలాలు ఉన్నాయి. అన్నింటినీ చంపుకుంటూ పోయే పరిస్థితి అయితే కాదు. ఇదే సందర్భంలో రేణు దేశాయ్ గారు ప్రెస్ మీట్లో నిన్న కొంచెం ఎమోషనల్ అయ్యారు. అయితే ఇది ఎవరు బాధపడాలి? కుక్క కాటు వల్ల బాధితులైన వాళ్ళు బాధపడాలి. తగుదున్నమ్మా అని సోషల్ మీడియా సెగతారుగా ఎవరు ఎందుకు రెస్పాండ్ అయిపోతారో, తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతారో తెలీదు. మన జనసేన పార్టీ నుండి కౌంటర్, ఆ హెడ్డింగ్లు కూడా చాలా అసహ్యంగా ఉన్నాయి చూడడానికి. అందుకే ఆవిడ వ్యక్తిగత జీవితం, వ్యక్తిగతంగా ఆవిడ జీవితం, రాజకీయాలకు సంబంధం లేకుండా ఆవిడ బతుకుతున్నారు. ఆవిడ ఎప్పుడూ కూడా జనసేన పార్టీకి ఒక అవరోధంగా మారలేదు, సపోర్టివ్గానే ఉన్నారు. ఎక్కడా కూడా తలనొప్పి వచ్చి విషయంగా ఆవిడ స్టేట్మెంట్లు ఇవ్వలేదు. ఆవిడ ఎమోషన్ అయ్యారు కుక్కల గురించి. దాన్ని ఎవరు బాధపడాలి? కుక్క కాటు గురైన వాళ్ళ బాధితులు బాధపడాలి. తగుతుందమ్మా అని ఇంకా వీడియోలు చేసి పెట్టేస్తున్నారు. అందుకే నేను పవన్ కళ్యాణ్ చేసాడు. ఏమన్నా అర్థం ఉందా? మనం జన సైనికులకి, జనసేన పార్టీలో ప్రతి ఒక్కరు వీర మహిళలకి చెప్తున్నాం, మనం పవన్ కళ్యాణ్ గారికి బలం అవ్వకపోయినా పర్లేదు, ఆయనకు ఒక బలహీనతగా మాత్రం మారకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కానీ, జనసేన పార్టీ కానీ మనుగడ సాగించాలని ఏ రాజకీయ పార్టీ కూడా కోరుకోదు. ఎందుకంటే ఇలా వెళ్ళి అడిగితే అలా పని చేసుకుంటూ పోతే ఏ రాజకీయ నాయకుడు కూడా
పైకి వేళ మింగాలక కక్కాలక ఉన్న లోపల ఒకటండి మన అవసరం లేకుండా పనులు చేసుకుపోతే మనం ఎందుకు అన్న భావన ఉంటుంది. కాబట్టి జన సైనికులు సమస్యను అడ్రస్ చేస్తే ఆ సమస్య పరిష్కారం చెప్పగలగాలి. కుక్కల సమస్య ఉంది, కుక్కలకు స్టెరిలైజేషన్ చేసి కొన్ని ఈ ఎన్జిఓలు కూడా జంతు ప్రేమికులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే కొన్ని చోట్ల మీరు కూడా అడాప్షన్ చేసుకోవాలి. భయంకరంగా ఒక్కొక్క వీధిలో 20-30 కుక్కలు ఉంటే మనుషులు తిరిగి పరిస్థితి ఉండదు. దాని ప్రభుత్వం మీరు కలిసి ఏదైనా సూచనలు సలహాలు ఇచ్చి కలిసి పనిచేసి ప్రజల్ని రక్షించాలి. కుక్కలను ఎలా రక్షించాలో ప్రజల్ని కుక్కల బాధ నుండి ప్రజల్ని రక్షించాలి. అంతేగాని ఎవరైనా సమస్య మీద మాట్లాడితే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోతాం, తొంగి చూసేస్తామంటే అది సభ్య సమాజానికి మనం ఇచ్చి సందేశం మంచిది కాదు. అది దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే మనం ఏదైనా మాట్లాడితే దాన్ని సాగ్గా తీసుకొని మన వైపు 100 మంది తెచ్చిపోయి పార్టీకి డ్యామేజ్ చేయడానికి ఇతరులు కాసు కూర్చుంటారు. మనం మాట్లాడి ప్రతి మాటకి ఒక అర్థం ఉండాలి. మనం చేసి ప్రతి చేష్టకి మనం 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి, పార్టీకి ఉపయోగపడేలా ఉండాలి. ఆ దృష్టిలో పెట్టుకొని రేణు దేశాయ్ గారి పట్ల ఎవరైతే అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారో వాటన్నిటిని దయచేసి డిలీట్ చేయాలి. ఆవిడ జంతువుల పట్ల ఆవిడకున్న ప్రమాణరాగాలు చూపించుకున్నారు. అది తప్పు కాదు. ఆవిడకి ఆ హక్కు ఉంది, జంతువులకు జీవించే హక్కు ఉంది. ఆ జంతువుల బాధ నుండి ఇబ్బంది పడకుండా బతికే హక్కు మామూలు మనుషులకి ఉంది. ఈ రెండింటికి బేరేజ్ వేసుకొని ప్రభుత్వాలు ఈ ఎన్జిఓ సంస్థలు కూడా కుక్కల సమస్యను కుక్కల్ని ఏదైనా సరైన విధానంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మనం కోరుకొని ఆ పరిష్కారం దిశగా ఆలోచించాలి. కానీ మనుషులు తింటే కుక్కలు కరవడం మానవు. అది దృష్టిలో పెట్టుకోండి. వందే మాత్రం. జై హింద్.